ప్రభుత్వం బలమైనటువంటి పునాదులు వేసింది. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించింది. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నటువంటిది మా కోరికే కాదు, ప్రజల కోరిక కూడా. రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది, ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది, ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష. కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం తలసరి ఆదాయం 1,40,122 రూపాయలు ఎక్కువ, అంటే దాదాపు డబుల్ అధ్యక్ష. చిన్న రాష్ట్రాలు సిక్కిం, ఢిల్లీ మినహా తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది శ్వేతపత్రాలతోనో రాతపత్రాలతోనో చెరిపేయలేనటువంటి సత్యం, ఇది నిజం. కానీ ఇది ఎక్కడ మీ శ్వేతపత్రంలో కనబడదు. రాష్ట్రం యొక్క ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్రం సాధించిన విజయాలను శ్వేతపత్రంలో జాగ్రత్తగా దాచిపెట్టినారు అధ్యక్ష. 2014లో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి స్థానానికి ఎగబాకింది అధ్యక్ష. స్వంత పన్నుల రాబడి అధ్యక్ష, నిన్నగాక మొన్న మరి ఆర్బీఐ విడుదల చేసిన తాజా రిపోర్ట్ ఏ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ మొన్ననే ఈ మధ్యనే రిలీజ్ అయింది. కావాలంటే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కూడా పంపిస్తాను అధ్యక్ష. ఇవాళ సొంత పన్నుల రాబడి నుండి ఇవాళ 84.2% రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఇవాళ దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన అధ్యక్ష. మొదటి స్థానంలో హర్యానా 86.9%తో ఉండగా 84.2%తో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని ఈ నెల 11న ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా చెప్పినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అప్పుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 25% దాటిందని కూడా ఒక దగ్గర నివేదికలు చెప్పినారు అధ్యక్ష. యాక్చువల్లీ అది ఎందుకు దాటిందో కూడా ఆ రోజు ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు, ఇవాళ ఇదే ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు కన్వీనియంట్గా చేసి ఉండొచ్చు. ఈరోజు కరోనా వల్ల, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల, ఉదయ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఇవి కొంత మనం ఆ 25% దాటినటువంటి విషయం ఇది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష. అయినా అప్పులు అనేటువంటివి ఏ రాష్ట్రమైనా ఇష్టారీతిన చేసేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 293 ప్రకారం కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే యాక్ట్ ఉంది. దీన్నే మనం ఎఫ్ఆర్బిఎం అని పిలుస్తూ ఉంటాం. ఈ చట్టానికి లోబడి ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్రాలు అప్పులు తీసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలో దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఇవాళ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్తున్నారు అధ్యక్ష. నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు అధ్యక్ష. ఈ 0.5 ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టముగాక పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. నిజంగా ఒకవేళ 0.5% ఎఫ్ఆర్బిఎం మేము తీసుకున్నట్టే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి అధ్యక్ష. ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా. నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎస్, మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఈ 0.5 సార్ నాకు ఇంకొక 45 నిమిషాలు కావాలి సార్.
సో అధ్యక్ష 0.5 అరే ఇది చాలా ఒక నిమిషం సార్, ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. ప్రభుత్వానికి మనకు నేను సూచనలు ఇస్తాను. గౌరవ హరీశ్వరరావు గారు, మీకు 30 నిమిషాల టైం కేటాయించబడింది. 30 నిమిషాలు ఇవ్వకండి, ఆయన తీయకండి. ఎందుకు సరిగా 30 నిమిషాలు మాట్లాడడం కూర్చుంటాం. 30 నిమిషాల లోపల మీరు మాట్లాడద్దు అంటే కూర్చుంటాం సార్. మరి వాళ్ళని మాట్లాడుకోండి, బయట పోయి మాట్లాడుకుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ us the mic, మొన్న కూడా మీరు మైక్ కట్ చేసిండ్రు, ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కుతాం, మీకు మైక్ ఇవ్వమంటే కూర్చుంటాం సార్. నేను నా మాట కొద్దిగా వినండి. 30 నిమిషాల టైం కేటాయించబడింది, 45 నిమిషాలు అయింది. 45 నిమిషాల తర్వాత బెల్లు కొడితే కూడా మీరు ఈ విధంగా చేసుడు మంచిది కాదు. మాట్లాడండి హరీశ్వరరావు గారు, మాట్లాడండి సార్. మీరు ఇట్లా బెల్లు కొట్టడం ఇది కరెక్ట్ కాదు సార్. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 39 మంది సభ్యులు ఉన్నాం మేము ఇక్కడ. మీరు ఏది బట్టి అది వాళ్ళు మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పకపోతే ఎట్లా సార్? సో అధ్యక్ష, మేము అధ్యక్ష ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% FRBMను వారు 0.5% FRBMను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% FRBM వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 FRBMను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించినాం అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు కంటే మంత్రి గారు అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు. నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. మహేశ్వర్ రెడ్డి గారు అవకాశం వస్తుంది. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని నిజమా కాదా? అధ్యక్ష, ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా. అధ్యక్ష నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చిండ్రో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని, ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలి లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుని మీకు చెప్తున్నా. ఇప్పుడు ఉత్తమ్ గారికి ధన్యవాదాలు. మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు, దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. ఒకటి, రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది, మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్గా చెప్తారు. అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష, డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని వాళ్ళకి దించిండ్రు. దించినాక ఏం చేసిండ్రు అధ్యక్ష, సబ్సిడీ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసిండ్రు అధ్యక్ష. ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష. రేపు మీటర్లు పెడతారు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష.
ఇందాకనే నేను చెప్పినట్టు ఆర్బీఐ స్టేట్ ఫైనాన్షియల్ మీకు స్టడీ అవకాశం ఆఫ్ బడ్జెట్ వస్తుంది. నివేదిక ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ మీకు ఒకటి. అవకాశం వస్తుంది. దేశంలో 22 Next- రాష్ట్రాలు next మీరే. అప్పులు తెలంగాణ మీకు కంటే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఉన్నాయి. ఒకసారి జిఎస్డిపి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ 48.7%, Please, కూర్చోండి. రాజస్థాన్ 40.6%, కేరళ 38.9%, ఉత్తరప్రదేశ్ ప్లీజ్ 36.4%, తమిళనాడు 31.5%, మధ్యప్రదేశ్ 29.8%, ఛత్తీస్గఢ్ 28.6%, కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం 28.2%. ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష. ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్, రాజస్థాన్ రెండు కూడా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు, ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. వివక్షతో, విద్రోహంతో విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు 58% 10 ఏళ్ల తర్వాత చెల్లించాల్సినవి. రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆర్థిక పరిపుష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష. అవి చూస్తే ఒకసారి పంజాబ్ 24.4%, హర్యానా 23.5%, బెంగాల్ 20.6%, తమిళనాడు 20%, గుజరాత్ 15.1%, తెలంగాణ కేవలం 15% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు, నేను వాళ్ళకి ఫోన్ కానీ అధ్యక్ష. మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు. అయితే అధ్యక్ష, విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు. అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ ఐ విల్ టెల్ సార్. అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు. ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష? ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష. ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష, ఇతర దేశాలది కూడా చూడాలి. ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరగంది ఇక్కడ జరిగింది. ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష, 2014-15లో భారతదేశపు అప్పు 62,42,521 కోట్లు. 2023-24 నాటికి 1,69,46,667 కోట్లు. అంటే జీడిపిలో డెట్ రేషియో 56.2%. సగటున రోజుకు 4,618 కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు 2,959 కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు. ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జీడిపిలో జపాన్ అప్పు 221%, గ్రీస్ 212, సింగపూర్ 163, అమెరికా 115, యూకే 113%. అంటే ఇవన్నీ అప్పులైన దేశాలు అవుతాయి అధ్యక్ష. హరీష్ రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి. హాఫ్ అన్ అవర్ మంత్రి గారికి హాఫ్ అన్ అవర్ సార్. అప్పులు ఎందుకు చేశారు, దేనికోసం? అధ్యక్ష, హరీష్ రావు గారు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు మాట్లాడుతూ, సారీ మాజీ భవిష్యత్తులో ఉండరు కూడా, ఓకే అధ్యక్ష. వారు మాట్లాడుతూ కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రభుత్వ సంబంధం మాట్లాడుతారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను హరీష్ రావు గారిని.
ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా? రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారో, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడదాం అనుకున్నారా? అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇట్ నాట్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? డెఫినెట్లీ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద కార్పొరేషన్. ఒకసారి చెప్పండి. ఇదే వేదిక ద్వారా ఒక మాట చెప్పండి. మేము మిషన్ భాగీరథ ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా? చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్ను సెస్ వసూలు చేసి కడతారా? తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది. ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? అంటే మొత్తం రాష్ట్ర ప్రధాని గారు మిస్లీడ్ చేయట్లేదా? డెఫినెట్లీ ఇది మిస్లీడింగ్ టోటల్ స్టేట్. ఇదే ఫ్యాక్ట్. ఒప్పుకోమని చెప్పండి. మేము ప్రాజెక్టు కట్టించిన దానిపైన రైతాంగం నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలు చెల్లిస్తామని చెప్పండి. మిషన్ పేరు ద్వారా నీళ్ళు అయితే ప్రజలు నీళ్ళు తాగుతా ఉన్నారో ఆ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి కడతామని చెప్పండి. ఫ్రీ ఇస్తామన్నారు కదా. మీరు సాంకేతికంగా మీరు మీ యొక్క టోటల్గా మీకు ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నికల్ మాట్లాడుతూ ఉంటే వాస్తవాలే ఉంటాయి. హరీష్ రావు గారు తొందరగా ముగించండి, ఇతర పార్టీలకు కూడా సమయం ఇవ్వాలి. స్పీకర్ సార్ దయచేసి ఒక 30 నిమిషాలు కల్పించండి, మీ దయ ఉండాలి సార్. 10 నిమిషాల లోపల ముగించండి దయచేసి ప్లీజ్. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్, నా కోసం కాదు సార్. అధ్యక్ష, గౌరవనీయులు మంత్రి గారు జూపల్లి గారు ఒక విషయం అడిగారు అధ్యక్ష. మీ హయాంలో అధ్యక్ష, ఇక నేను మళ్ళీ చెప్తేనేమో నా సబ్జెక్ట్ డీవియేట్ అయితే మళ్ళీ టైం కట్ అవుతుంది. దట్స్ మై ప్రాబ్లం. సో అధ్యక్ష, మేము మీ హయాంలో వచ్చిరాని నీళ్ల కోసం నీటి తీరువా వసూలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అయితే, నీటి తీరువాను రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పాత నీటి తీరువా బకాయిలను రద్దు చేసినాం. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా సాగునీరిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మంచినీళ్ళ విషయంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజల నుంచి ₹1 కూడా వసూలు చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా త్రాగునీరు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు అప్పులు ఎందుకోసం చేశారు, దేనికోసం వినియోగించారు, దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష. తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష. ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది, రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష. ఇవాళ బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ, వాటి విలువ గురించి కానీ, తద్వారా పెరిగిన సంపద గురించి కానీ, పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష. ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. గుమ్మి నిండా వడ్లుండాలి, గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష? ఇదేం థింకింగ్ అధ్యక్ష? తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం. గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇవాళ ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని, కరెంటు చక్కగలేని రాష్ట్రాన్ని, తాగునీళ్లు చక్కగలేని రాష్ట్రాన్ని, సర్కారు తుమ్మలు మొలిచిన చెరువులు, తెగిన కట్టలు, శిథిలమైన తూములు అలుగులు, ప్రాజెక్టులు లేక, సాగునీరు లేక, బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని, భూగర్భ జలాలు అడుగంటి 600 ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని, ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే, ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి, ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి, ఎంత తపన ఉండాలి, తపస్సు చేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష? క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఇవాళ సంపద సృష్టించినాం అధ్యక్ష. తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం, పడావు పడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం,
నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం. విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం. చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం. నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం. భూగర్భ జలాలు పెంచినాం. భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం. రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం. తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం. నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం. పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం. నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం. కొన్ని రంగాలకు నిరంతరాయం, అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం. క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినాం. రహదారులు, బ్రిడ్జిలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం. అధ్యక్ష, ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇవాళ పంటల విస్తీర్ణం 2014-15లో 1,31,00,000 ఎకరాలు కాగా 2022-23 నాటికి 2,08,67,000 ఎకరాలకు చేరింది. అధ్యక్ష, అంటే 59% పెరిగింది. అధ్యక్ష, పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు. అధ్యక్ష, అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు. పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అక్కడ ఎంజిఎం ఉంది, ఎంజిఎంలో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష. స్థలాలున్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు బోర్బండ పోదాం అధ్యక్ష. ఇక్కడి నుంచి బోర్బండకి వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని, వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని 10-10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు, హాస్పిటళ్లలో స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈరోజు నీళ్లు కృష్ణా జలాలను ఆంధ్రాకు అమ్ముకుంటున్నారు అధ్యక్ష. ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష, పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండాలి అధ్యక్ష. సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చో సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష. వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష. మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ, వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి. ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష. ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష. మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష, లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందట చెప్తాడు అధ్యక్ష. ఈరోజు సెంట్రల్లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు, ఎవరెవరు పోయారు, ఎప్పుడు సీఎం పోయారు, అది ఒకసారి చెప్పమన్నాను అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈరోజు యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈరోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈరోజు కేంద్రం ఇవ్వడం లేదని బద్నాం చేయడం తప్ప అధ్యక్ష. ఈరోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు, కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు,
చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలగకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు. కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్. అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు 5 మంత్రులకు అవకాశం ఇస్తారు సార్. మీరు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్. ఇది కూడా అన్యాయం సార్ ఇది. అధ్యక్ష మా సోదరిమణి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊర్లు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరిమణి చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. హరీష్ రావు గారు సార్ ఏం సార్ ఇది? హరీష్ రావు వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్? మీరు 8 మంది 1/2 డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పంతికి నిదర్శనం. సో నేను మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. అధ్యక్ష కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయాలను కూడా సాధించింది అధ్యక్ష. 2014-15లో 1,30,00,000 ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం 2,08,67,000 ఎకరాలు అంటే 59% అదనంగా సాగు సాధించాం అధ్యక్ష. వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతూ ఉంది. పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇవాళ తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గత సంవత్సరం వరి ఉత్పత్తి 2,58,16,487 మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష. 2014-15లో 3,392 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం 27,037 కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష. అంటే 483% వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,34,768 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన అధ్యక్ష. ఇది నిజం కాదా అధ్యక్ష? అన్ని రకాల పంటలు కలిపి మేము అధికారంలోకి వచ్చిన నాడు కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ 4 రెట్ల అధ్యక్ష 4 కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అధ్యక్ష. ఇరిగేషన్లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళకు వదిలేద్దాం. మీరు కొద్దిగా నిశ్శబ్దంగా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. స్పీకర్ గారు సభానాయకుడు చూసుకుంటారు. ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష. నిజాలు చెప్తుంటే వినే ఓపిక లేకపోతే ఎట్లా అధ్యక్ష? వాళ్ళకు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష. 15 నిమిషాలు అధ్యక్ష, 15 minutes అధ్యక్ష. ఇరిగేషన్లో దాదాపు అధ్యక్ష 200 TMCల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష. 200 TMC అంటే
టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష ఒక కాళేశ్వరం కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మిడ్మానేర్ కానీ గౌరవెల్లి కానీ కల్వకుర్తి నెట్టంపాడు భీమా తుమ్మిళ్ళ ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు 200 టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చిన అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచిన అధ్యక్ష. కొత్తగా 33 జిల్లా కలెక్టరేట్లను 1,649 కోట్ల రూపాయలతో చేపట్టి 25 కలెక్టరేట్లు పూర్తి చేసిన అధ్యక్ష. రోడ్ల అధ్యక్ష కొత్తగా 8,218 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు, 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్లు, 39 కిలోమీటర్ల 6 లైన్ రోడ్లు, 382 బ్రిడ్జిలు పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఆస్తిని క్రియేట్ చేసిన అధ్యక్ష. గురుకులాల అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పాలనలో 293 గురుకులాలుంటే 1,022 గురుకులాలకు పెంచిన అధ్యక్ష. అంగరంగ వైభవంగా 1,200 కోట్లతో యాదాద్రి దేవాలయం కట్టినాం. ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 2,800 కోట్లు ఖర్చు పెట్టాం. ఐటీ ఉత్పత్తులు 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు 4 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఐటీ ఉద్యోగాలు 3,23,000 నుంచి 9 లక్షలకు దాదాపు 3 రెట్లు ఐటీ ఉద్యోగాలు పెంచాం అధ్యక్ష. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో నీతి ఆయోగ్ ఆ రోజు 11వ ర్యాంక్ ఇస్తే ఇవాళ 3వ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మాతృ మరణాలు 92 నుంచి 43కు తగ్గించాం. శిశు మరణాలు 39 నుంచి 21కి తగ్గించాం. ఐసీయూలు 5 నుంచి 80కి పెంచాం. డయాలసిస్ సెంటర్లు 3 నుంచి 82కి పెంచాం. 500 బస్తీ దవాఖానాలు పెట్టాం. ఇలా బ్రహ్మాండంగా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ ఆసుపత్రులు కట్టాం. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించి ఫ్లోరైడ్ రహితంగా ఈ రాష్ట్రాన్ని మార్చాం. వర్షాకాలంలో అంటురోగాలు లేకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసి ఇవాళ నీటి సామర్థ్యాన్ని పెంచాం. ఆయకట్టును పెంచాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ ను మన జిల్లాల్లో పోలీస్ కేంద్రాలు కట్టాం. గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈ రోజు 56% గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ గ్రౌండ్ వాటర్ దేశంలోని అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఒక 10 నిమిషాలు ప్లీజ్ అధ్యక్ష. ఇవాళ వెలకట్టలేని సామాజిక మార్పులు అధ్యక్ష. మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇవాళ మటుమాయమైంది. మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి. నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మూలన పడ్డాయి. అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్ళి పెట్టే బాధలు తప్పాయి. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు. రైతులకు మనోవేద లేకుండా చేశాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికి విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు కరెంటు సమస్యలు లేకపోవడంతో రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తా ఉంది. ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014కు ముందు ₹1,00,000 2 లక్షల రూపాయలు ధర లేని భూములు ఇవాళ పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. ఈ రోజు ఒక విషయం ఐఎమ్ ట్రైంగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే, మొన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు. చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష? ప్రగతి భవన్లో 150 గదులున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష. బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి.
బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష దయచేసి గతంలో ముగించండి. ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి ముగించండి. ఐఎమ్ కంక్లూడింగ్ జస్ట్ 3 minutes. మైక్ కట్ చేస్తే మళ్ళా బాధపడతారు. అధ్యక్ష, దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇలా నిజం నిలకడమే తెలుస్తుంది తప్పకుండా. ఇలా మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, మీరు సీనియర్ శాసనసభ్యులు. సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం. మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా